కూటమి సర్కార్ అనుకున్నట్టే ఏపీ రాజధాని అమరావతి పునఃప్రారంభం పనులు ఘనంగా షాలైనయ్యల్ల. ప్రధాని మోదీ సారు చేతుల మీద నుంచి శంకు బండేసే కార్యంతో షురూ చేసిండ్రు పనులు. మరిగా ప్రధాని మోదీ సారు ఇవాళ అమరావతిలో ఏం మాట్లాడిండు, ఆ మీటింగు ఎట్లా నడిచింది, ఏం కథ అని పురా గరుచుకోవాలి కదా. చలో పాండ్రి, మరి ఆలస్యం ఎందుకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణము, అమరావతి వరద నీళ్ల నిర్వహణ, తాగునీళ్ల కోసం రిజర్వాయర్లు, అమరావతి ల్యాండ్ పూలింగ్ సవలతులు, అమరావతి గృహ నిర్మాణాలకు ఇలా మోడీ సారు కట్టుకొత్తి శంకుస్థాపన చేసిండు. దానికంటే ముందుగాల ఈ కార్యక్రమానికి వచ్చిన మోడీ సార్కు సీఎం చంద్రబాబు సారు శాల్వా కప్పి సన్మానం చేస్తే సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరు ప్రధాని సార్కు ఫోర్ట్ 1 బహుమతికి ఇచ్చిర్రు. ఈ మీటింగ్ లో మాట్లాడిన చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు రాజధానికి భూములు ఇచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు చెప్పిండు. సైబరాబాద్ అనే సిటీని ఎలా నిర్మించారో, ఎంత అద్భుతంగా రూపకల్పన చేశారో, అమరావతి అనే ఈ క్యాపిటల్ని కూడా ఆయన అపారమైన అనుభవంతో, ఆయన దక్షతతోటి, ఆయన గవర్నెన్స్ కేపబిలిటీ తోటి, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ తోటి ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి తలమానికంగా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోడీ సార్కు కనకదుర్గమ్మ తల్లి మంచి ఆరోగ్యం, ఇంకిన్ని విజయాలు ప్రసాదించాలని కోరుకున్నాడు. మరి పవన్ సార్ అంటే మోడీ సార్కు ప్రత్యేక అభిమానమో లేకుంటే మోడీ గురించి గొప్పగా మాట్లాడినానో తెలియదు కానీ మొత్తానికైతే పవన్ సారు మాట్లాడుడైనాక పిలిచి మరి చాక్లెట్ చేతిలో పెట్టేటాలకు మస్తు నవ్వుకున్నారు అందరూ. ఈ మీటింగ్ లో మాట్లాడిన చంద్రబాబు సారు 2014 రాజధాని లేని పరిస్థితిలో మనం పాలన ప్రారంభించాం. విభజన వల్ల ఉన్న రాజధాని తెలంగాణకి వెళ్ళినప్పుడు మనం రాజధాని లేకుండా బయట వచ్చాం. అమరలింగేశ్వర స్వామి ఆలయం కొలువైన పుణ్యభూమిగా, శాతవాహనుల రాజధానిగా, బౌద్ధుల ఆత్మహత్య కేంద్రంగా, కృష్ణమ్మ తీరాన విరసిల్లిన అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్నాం. అమరావతి కేవలం ఒక నగరం కాదు, 5 కోట్ల ప్రజల సెంటిమెంట్, ప్రజల ఆత్మ గౌరవానికి, ఆత్మవిశ్వాసానికి, ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు భూమి రాజధానికి ల్యాండ్ పోలింగ్ కింద ఇచ్చారంటే ఒక భారతదేశానికే కాదు ప్రపంచానికే ఇది ఒక చరిత్ర. అమరావతి పనులను 3 ఏళ్లలో పూర్తి చేస్తామని మాటిచ్చిండు సీఎం చంద్రబాబు సారు. ఈ మీటింగ్ లా మోడీ సారు నడవ తెలుగులో మాట్లాడి అందరినీ ఖుషి చేసిండు. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక ప్రదేశ్ గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి. ఇదే కాదు, మోడీ సారు సీఎం చంద్రబాబు సార్ను బాగానే తారీఫ్ చేసిండు. సీఎం చంద్రబాబు చెప్పినట్టు 3 ఏళ్లలో అమరావతి పూర్తయితదని అన్నాడు. చంద్రబాబు నా టెక్నాలజీ వాడకం గురించి చెప్పిండు గాని నేను మాత్రం గుజరాత్ సీఎం ఉన్నప్పుడు ఏపీ సీఎం గా చంద్రబాబు టెక్నాలజీ వాడకం చూసి నేర్చుకున్నానని అన్నాడు. అమరావతి బౌద్ధ వారసత్వం, ప్రగతి కలిసిన ప్రాంతం అన్న మోడీ సారు దుర్గా భవాని కొలువైన ఈ భూమిలో మిమ్మల్ని కలుసుకున్నాడు ఆనందంగా ఉన్నదని చెప్పిండు. మొత్తానికైతే అందరు అనుకున్నట్టే ఏపీ రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులు సురువైనాయి. మరిగా ఏ ఆటంకాలు లేకుండా రాజధాని పనులు ఏగిరంగా జరగాలని, దునియాలనే ఏక్ నెంబర్ పట్టణం అమరావతి కావాలని మన జోర్దార్ తరఫున కూడా కోరుకుంటున్నాం. తెలంగాణలో ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చేందుకు మిషన్ భగీరథ పేరు మీద పోయిన బీఆర్ఎస్ పార్టీ సర్కారు పనులు చేసింది కదా. ఇక తెలంగాణలో చాలా వరకు నీళ్ల కోసానికి బిందెలు పట్టుకొని పోయే బాధ తప్పింది కానీ కొన్ని జాగాల్లో మాత్రం ఇప్పటికి కూడా బాధలు తప్పుతలేవుల్లా. పాపం గిడొక ఊళ్ళే నీళ్ల కోసానికి అక్కడి జనాలు ఎట్లా గోసపడుతున్నారో సూదురు పాండ్రి. నీళ్ల కష్టాల ముచ్చటని చెప్పి కరెంటు తీగలను చూయిస్తున్నారేందని అనుకుంటున్నారా నుల్లా? ఇవి కరెంటు తీగలు కాదు, నీళ్ల పైపులు. అవునుల్లా, నీళ్లు లేక అవస్థలు పడుతున్నోళ్ళు బోర్ మోటార్కు పైపులు ఫిట్టింగ్ చేసుకొని భూమిలకెంచి కాకుండా గిట్ల ఇండ్ల మీదకెంచి తీసుకుపోతున్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం బోల్సా ఊళ్ళే ముచ్చటిది. మరి వాళ్ళ బాధేందో గీ అన్న చెప్తున్నాడు ఈనుండ్రిగా. గ్రౌండ్ వాటర్ బాగా తక్కువైపోయింది. తాగడానికి నీళ్లు 1 కిలోమీటర్ దూరం వెళ్లి తెచ్చుకోవడం
ఇతరుల చేనులో పోల కానీ మరి వేరొకళ్ళ ఇంటి దగ్గర ఒకటే బోర్ ఉంది. ఆయన ప్రజలకు సేవతో అది ఎంతో కొంచెం డబ్బులు ఇచ్చి ఆ వాటర్ని మేము తెచ్చుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారులు మాకు ఏదైనా ఒక సాయం చేసి ఆ నీళ్ళ యొక్క సమస్యను తీరుస్తారని వారికి మేము కోరుకుంటున్నాం. వాళ్ళ ఊళ్ళే నీళ్ల సౌలతి లేక చాలా తిప్పలు పడుతున్నారట. ఇద్దరికే బోర్లున్నాయట. వాళ్ళకే ఒక్కో కుటుంబం ఏడాదికి 4,000 రూపాయలు ఇచ్చి నీళ్లు తీసుకుంటున్నారట. అసలుకైతే 2 ఏళ్ల కింద మిషన్ భగీరథ పథకం కింద ఈ ఊళ్ళో కూడా నీళ్ల కోసానికి ట్యాంక్ కట్టిండ్రట. కాకుంటే నీళ్లు సరఫరా చేసే పైపులన్నీ ఎక్కడికక్కడ పగిలిపోయేటాళ్లకు ఆ నీళ్ల సరఫరా బంద్ పెట్టిండ్రట. ఈ అప్పటి సంది వీళ్ళ నీళ్ల కష్టాలను పట్టించుకునే నాదుడే లేడాట. ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ సారు జిల్లా కలెక్టర్కి చెప్పి వీళ్లకు నీళ్ల తక్లీఫ్ లేకుండా వేయమని చెప్తే తొందరలోనే బోర్లెత్తమని అన్నారట. గాని ఇప్పటికి సుతం ఎక్కడేసిన గొంగలి అక్కడనే అన్నట్టున్నదట వీళ్ళ పరిస్థితి. ఇటు మిషన్ భగీరథ నీళ్లు రాక అటు బోరింగ్లు కూడా లేకపోవట్లా నీళ్ల కోసానికి చాలా ఇబ్బందులు పడుతున్నారట అక్కడి జనాలు. మరిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నీళ్లు లేక అరిగోసలు పడుతున్న ఇళ్ల తిప్పలు ఎప్పటికైనా తీర్చే ఉపాయం చేయుండ్రి. పొద్దుగాల లేచిన కానుంచి నీళ్లతోనే పనాయే. నీళ్లు లేకుంటే పూట కూడా గడవని పరిస్థితి ఉంటది. మరిగా వాళ్ళు పనులకు పోవుడో లేకుంటే నీళ్ల కోసానికి తిరుగుడో తెలియని పరిస్థితి ఉన్నది. కాబట్టి మహిళలు బిందెలు నెత్తి మీద పెట్టుకొని నీళ్లు మోసుకునే పరిస్థితి రాకుండా చూడుండ్రి, సరేనా? యూరియా బత్తాల కోసానికి లైన్లు కట్టే రైతుల ఓపిక నశించి చెప్పులను లేకుంటే పేపర్లను లైన్లల్లో పెట్టే వార్తలు మనం ఆడాడ చూస్తూనే ఉంటాం కదా. కానీ అట్లనే గిడవ కాడ సుతం లైన్లల్లో సంచులను పెట్టిండ్రు. మరి వాళ్ళు దేనికోసానికి సంచులను లైన్లల్లో పెట్టిండ్రు, ఏం కథ అనేది పురా కరుసుకోవాలి కదా పాన్రుల్లా. వాయమ్మనే, సంచుల లైన్ గట్టిగానే ఉన్నది కదా. ఇక జనాలు కూడా బగ్గనే ఉన్నారు. మరి దేనికోసానికి ఇట్లా జనాలు పడిగాపులు కాస్తున్నారంటే రేషన్ బియ్యం కోసానికి. అవునుల్లా, రేషన్ బియ్యం కోసం ఇట్లా బారులు తీరిండ్రు జనాలు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ముచ్చటిది. ప్రతి నెల లెక్కనే ఈ నెల సుతం రేషన్ బియ్యం తీసుకునేటందుకు జనాలు లైన్లు కట్టిండ్రు. కాకుంటే బియ్యం లేకపోయేటాలకు పేదలు గోసపడే పరిస్థితి మోపైంది. మీదికెంచి ఎండ దంచుట్లా లైన్లల్లా నిలబడలేక ఇట్లా రేషన్ బియ్యం తీసుకోవడానికి పట్టుకొచ్చిన సంచులనే లైన్లల్లా పెట్టిండ్రు. అయినా కూడా బియ్యం మాత్రం మాకు అందుతలేవని కోపానికి వచ్చిండ్రు అక్కడి పబ్లిక్ కు. ఇక బియ్యం సంగతి ఏందని రేషన్ డీలర్ని అడిగితే బియ్యం నిల్వల్లేవ్వు, మాకు పంపించిన కాడికి బియ్యం మొత్తం పంపిణీ చేసినామని అంటున్నారట. ఇటు జనాలకేమో బియ్యం అందుతలేవని ఆందోళన చేస్తున్నారు. రేషన్ బియ్యం అక్రమాల మీద విచారణ చేయాలే, మాకు రేషన్ బియ్యం యాళ్లకు పోయాలే అని అక్కడి పేదలు డిమాండ్ చేస్తున్నారు. చూడాలే మరి దీని మీద సర్కార్ పెద్దలు ఏం చేస్తారో. హా పబ్లిక్, ఇప్పుడు మా ముసలిమోత వారు వచ్చే యాళ్ళైంది కదా. మరి పెద్ద మనిషి ఇయ్యాల ఏమి ముంగటేసుకున్నాడో ఓ పరి విలుద్దాం పాన్రి. ఓ తాత, ఏం చేస్తున్నావే? అల్లా, అరే నర్సి, ఏడున్నావురా? ఏంది బర్రగాయపోయినావు? సరే సరే, పోతే ఇక అరే ఇప్పుడు మా ఊళ్ళో ఎవరికెంత వ్యవసాయం భూమి అనేది కరెక్ట్గా ఎరికే కదరా, ఎన్ని ఎకరాలు ఉన్నది ఎత్తెట్లా అనేది. ఆ ముచ్చటి కటంక చెప్తాం కానీ ఇక సురేందర్ సారును నేను రాస్తానంరా, ఓ పని ఉన్నది. ఇక ఓ పని చేయరా ఎవరి నర్సా, ఇప్పుడు నువ్వు మాపిటాలకు బర్ల కొట్టుకొని ఇంటికి వచ్చినాక ఓ పారైతే మా ఇంటి మోకాడరా మాట్లాడేది ఉన్నది. వడ్లు వాగుల కలితేంది, గొడ్లు గోదట్లా పోతేంది, నువ్వు మాత్రం పురుసత్తుగా ఊళ్ళో పంచాయతీలన్నీ తెంపుకుంటుండు. అయినా ఊళ్ళో ఎవ్వరికి ఎన్ని ఎకరాల భూములు ఉంటాయి, నీకెందుకే తాత? అరే నాకెందుకని అంటవేమరా రేవు దాక్కోడా? అరే పెద్ద పని ఉన్నది రాంచను. ఆ పని అంతా నువ్వు నేను ఇగో సురేందర్ సారు ముగ్గురమాకం కలిసే చేయాల్సి ఉంటుంది రాంచను. ఇక నువ్వు అయితే ఇంటికి వచ్చినాక మా ఇంటి మొఖాన్ని రాలి కదా కూడా, ఇవన్నీ ఎందుకు దీర్ఘాలు తీస్తాను? ఓ తాత, గా నరసయ్య మామకి ఏం తెలుస్తుంది, గాయనం రమ్మంటావు? అరే గట్ట మాట్లాడుతాను ఏంది సురేందరు? అసలు బర్రె కాసే నర్సిగాడంటే చిన్న ఆసాం అనుకుంటాను ఏంది? వాడు నీకు వచ్చిగా బర్రె కాసే వచ్చి మనిషి లెక్కనే కానొత్తాడు కావచ్చు, కానీ వాడు ఊళ్ళో ఏ బర్రె ఎవ్వరిది అని యాదికి పెట్టుకొని వాళ్ళ బర్రెను వాళ్ళ ఇళ్ళల్లో తోలెచ్చే మేధావి. వాడికి ముడికల్లా పని చేయడు, ఆయన గీ లెక్కలు రావు. వానికి ఏం మాట్లాడతాను నేను? అప్పటి సంధి చూస్తానా ముసలోడా, ఇంతకు మీరు ఏత్తా అంటున్నాగా ఈ రంగాల్లో పనిందో చెప్పు. ఇప్పుడు ఊళ్ళో ఎంతమంది రైతులకు ఎంతెంత భూమి ఉన్నది, రైతు భరోసా ఎంత వేయాలి, ఎప్పుడు వేయాలి, అతను రైతులకు ఎవరెవలకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అయ్యింది, ఎంతమంది రైతులకు పిత్తబడ్డ రైతులకు ఎంత రుణమాఫీ చేస్తే మంచిగుంటుంది అనే వివరాలు రాసుకొని వాటిని ఆ పనులన్నీ మేము చేస్తామన్నట్టు. అందుకే రాస్తాను సురేందర్.
కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి ఎత్తుతా అన్నాడట వెనకడికెవడు నీ అసొంటోడు. ఇంత అయ్యే ఖర్చులకే సకాల లెక్కలేయరాదు కానీ నీకు అసొంటిది రాష్ట్ర ఖజానా లెక్కలు అవసరమా నీకు? అది అవసరమా అంటది ఏంద్రు ఈ అరేక్ మాల్ మొక్కంది ఏందా సురేందర్ ఇది? అరే మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ముల్యంతా మీ చేతులనే పెడతా మీరే పంచుర్రి అన్నప్పుడు మరి ఎవరికెంత పంచాలి ఎట్లెట్లా పంచాలి అనేది లెక్కలన్నీ రాసుకోవాలన్నా వద్దా? మన మమ్మల్ని అడుగుతాను ఏంది అవసరమా అని. ఏంది ముఖ్యమంత్రి రేవంత్ సారు నిధులు తీసుకొచ్చి నీ చేతులతోనే వంచు నువ్వే వంచు రాములు అని చెప్పిండా? ఎప్పుడు చెప్పిండు? నువ్వు ఏడుండిన్నావు? అరే దీన్ని నా కుర్చీలో కూర్చుని పెట్టి ఆ వార్తలు ఎత్త చదివిస్తాడు కావచ్చు మా శివన్ గాడు. అరే నువ్వు ఎత్తెత్త అడుగుతానవే అసలు స్వయంగా మన ముఖ్యమంత్రి రేవంత్ సారే చెప్పిండు, కాకపోతే నీకే అర్థమవుతుంది. బడ్జెట్ పద్మనాభం లాగా నెల జీతాన్ని ఎట్లా ఒక కార్మికుడు లెక్కేసుకుంటాడో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదంతా మన కుటుంబం అనుకొని నేను లెక్కలేసుకున్న లెక్కలని మీ ముందర పెడుతున్నా. ఏ కార్మిక సంఘాల నాయకులకైనా నా విజ్ఞప్తి ఒకటే, ఆర్థిక మంత్రిని, ప్రధాన కార్యదర్శిని, అదే విధంగా ఫైనాన్స్ సెక్రటరీని అందరిని మీ దగ్గర కూర్చోబెడతా. వచ్చే ఆదాయం మొత్తం మీ చేతిలో పెడతా. ఏదాపమంటారో ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పుర్రి. అనా పైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్ళను, ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడను. నేను మీకు మాట ఇస్తున్నా. మీరే చెప్పండి, మీరే ఒక అడ్వైజరీ బోర్డు పెట్టుకోండి, మీరే సూచన చేయండి. మన ముఖ్యమంత్రి సారు ఏం చెప్పిండో కానీ అబ్బా సారు ఎంత ధర్మాత్ముడో సురేందరు. ఇంటికి ఒక్క రూపాయి కూడా పట్టుకపోకుండా ముల్యనంతా మీ చేతుల్నే పెడతా మీరే పంచుకోరి అని అంటాడంటే మంచి పుణ్యాత్ముడు సారు. 10 కాలాల కృషిలో కూర్చోవాలి సార్ ఇట్లనే. తాత నువ్వు చెప్పేది కరెక్టే మరి కాదు. ఓ తిక్కల ముసలోడా, అది ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పడదామంటే వాళ్ళందరినీ కూసుండబెట్టి గా ముచ్చట చెప్పిండు. మీ రైతులకు కాదు కదా అది. రేపట్ల దబ్బున 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ రైతు భరోసా పైసలు చక్కగా పడిన రైతులు దబ్బున ధర్నా చేసేది ఉంటే మాకు కూడా ఆ ముచ్చటే చెప్తాడు కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ సారు. అరే మీకు కూడా ముల్యని అప్ప చెప్తా మీరే పంచుకోర్రి అంటే అప్పుడు ఎట్లుంటే చెప్పు. అందుకే ముందస్తుగా లెక్కలు వేసుకోవాలన్నా అవే రాస్తాను. నువ్వు రాయా అది గట్లా మాట్లాడుతుంది కానీ. అవును అది కూడా కరెక్టే. మరి ఇప్పటికే ఈ మాటను ముఖ్యమంత్రి సారు 2-3 సార్లు అన్నాడే, ముల్లె మొత్తం మీ చేతుల్నే పెడతాం ఏం చేస్తారో మీరయ్యుండ్రి అని. అరే నాదో ముచ్చడో సురేందరు, నా ముసలిదానికైతే పడతలేవు కానీ మీ పొల్లకు గృహలక్ష్మి పైసలు 2500 పడతానా? ఎక్కడ పడతానే తాత పడతలేవు. అరే మరి అట్లయితే మరి ఆ పైసల కోసానికి కూడా ఈ ఆడవాళ్ళందరూ కలిసి ధర్నా చేసేది ఉంటే మన ముఖ్యమంత్రి రేవంత్ సారు మళ్ళీ ఇదే ముచ్చట చెప్తారు కావచ్చు, ముళ్ళనప్ప చెప్తే మీరే పంచుకోరు. ఇది అంతా కాదు కానీ ఆ మహిళా సంఘ పిల్లలందరికీ ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఈ వాళ్ళ పైసలు కూడా ఎట్లా పంచుకోవాలో మనం చెప్పుదాం జరంతా. వాళ్ళతోటి మనం ఎక్కడ నెగులుతాం. అరే నా ముసలిదానికి చదువు చక్కగా రాదు, వాళ్ళకి ముళ్ళని పంచుకుంటూ రాదు. జర ఫోన్ చేసి రమ్మని చెప్పు, ఎట్లా పంచుకోవాలో చెప్పుదాం. అరే మనకు తెలిసినంత వాళ్ళకి తెలుస్తా. అదే జర చెప్పుదాం, చెప్పు ఫోన్ చేయి. ఏ ఊక ముసలోడా, అబ్బర పులి అంటే తోక బారెడు అన్నట్టు ఎయ్యకు. ముఖ్యమంత్రి రేవంత్ సారు ఏదో మాట వరుసకు గా మాట అన్నాడు, అట్లా నీ సర్కార్ ఖజానంతా తీసుకొచ్చి జనాల చేతిలో పెడతాడా అని? మరి అట్లా పెట్టలేనప్పుడు ఊకే సర్కార్ గల్లపెట్ట ఖాళీగా ఉన్నది, బయట అప్పు ఊడతలేదు, ఎవ్వరు మనల్ని అస్సలే అమ్ముతలేరు, ముళ్ళంతా తీసుకొచ్చి మీ చేతుల్నే పెడతా ఏం చేయాలనో మీరే చెయ్యుర్రి అని గిసొచ్చి మాటలు ఎందుకు మాట్లాడాలి? గాయంత దానికి ఈయన ఆ కుర్చీలు ఎందుకు కూర్చోవాలి? నా సొంత ఎవడన్నా కూర్చోకపోనా? అరే మా బతుకులను మారుతాడు రేవంత్ సారు, మస్తు తెలివి కల్లోడనే. కేసీఆర్ సార్ కూర్చున్న కుర్చీని గుంజి జనాలందరూ కలిసి రేవంత్ సార్కి అప్పచెప్పారు. అసొంటప్పుడు ఎట్లుండాలి, ఈయన ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, ఎంత ధైర్యంగా ఉండాలి. మాటికి ముళ్ళని తీసుకొచ్చి మీ చేతులను పెడతా అని మాట్లాడితే బయట జనాలందరూ ఏమనుకుంటారు చెప్పి. ఆ ముచ్చట ఆ సార్ ఆలోచించుకోవాలి. మనం మాట్లాడితే నడుతుందా గానీ నువ్వైతే ఇంటికి పోయి గా ఎండుగలాట ఎత్తుపో, ముసలిది ఊడుకోయత్తంది. వస్తుంది. ఇగో సురేందరు, నా ముసలి దాని అవ్వగారింటికి పోయినప్పుడు వాళ్ళ 4-5 సంతులు రింపుకొని పోతుందో, మళ్ళీ వచ్చేటప్పుడు వచ్చి చేతులతో పోతే ఊపుకుంటూ వస్తా అంటది. పోయినప్పుడు వాళ్ళ సంతులు మోసింది, మరి వచ్చేటప్పుడు నయాన పైసన్న పట్టుకురావాలన్నా వద్దా? ఏమి లేవు. ఏమన్నా అంటే కుక్కలు మొరిగినట్టుగా ఇది అది నా మీద పడి మొరుగుతాంటారు అంటున్నావు. ఇక మళ్ళీ వెళ్ళి ఎప్పటికుంటే కానీ ఇక నువ్వైతే మాపటాలకు నర్సిగాడు వచ్చినాక మా ఇంటికి రారి, కూర్చొని మీటింగ్ పెట్టుకొని మంచిగా మాట్లాడదాం. ఎందుకంటే పైసలు పంచులు చాలా ఇంపార్టెంట్ ముచ్చట ఇది. సరే ఇక
పెట్టుకుంటావు ముసళ్ళు వచ్చినాక నిన్ను గడప దాటనిత్తదానే తాత. సీఎం రేవంత్ అన్న మాట పట్టుకొని నువ్వేమో ఎగరబడితివి. ఏదో మాట వరుసకు రాష్ట్రానికి వచ్చిన ఆమ్దాని మొత్తం చేతిలో పెడతా అన్నాడు గాని గిసొంటి ముచ్చట్లు రేవంత్ సారు బొచ్చడి చెప్పిండు, అన్ని వేసిండు. ఇక ఇది కూడా చేస్తాడా? కానీ సీఎం రేవంత్ సార్ది కూడా ఏం పద్ధతి అన్నట్టు, ఎవ్వరు జీతాలు పెంచమంటే వాళ్ళకే ఖజానా అప్పచెప్తా అంటాడా ఎక్కడన్నా అని అంటున్నారు కొందరు ఉద్యోగులు. దేవభూమిగా విలుసుకునే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న కేదార్నాథ్ గుడి తలుపులు తెరిచిండ్రు ఇయ్యాల. ఇక మంచు చేయబట్టి గిన్నొద్దులు మూసిన గుడిని ఇయ్యాల పొద్దుగాల 7 గంటలకు వేద మంత్రాల నడమ తెరిచిండ్రు అయ్యగార్లు. దీనికోసం మొత్తం 13 కింటల్ల బంతి పూలతోని గుడినంతా అలంకరణ చేసిండ్రు ఆలయాధికారులు. ఇక తలుపులు తెరవంగానే సీఎం పుష్కర సింగ్ ధామి సారు గుళ్ళె ప్రత్యేక పూజలు చేసి తొలి దర్శనం చేసుకున్నాడు. ఇక భక్తులందరికీ శుభాకాంక్షలు కూడా చెప్పుకొచ్చిండు. గుడి తలుపులు తెరవంగానే భక్తుల శివనామ స్మరణలతోని మారుమోగిన ఈ కొండలన్నీ. జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథుడి దర్శనానికి లక్షల మంది భక్తులు అచ్చిపోతుంటారు కదా. ఇక కేదార్నాథ్ గుడి తలుపులు తెరుచుకునుడుతోని 4 ధామ్ యాత్ర షురువైనట్టయింది. ఇప్పటికే అక్షయ తృతీయ నాడు గంగోత్రి, యమునోత్రి గుళ్ళను తెరిచిండ్రు. ఈ నెల 4 తారీఖు నాడు కూడా బద్రీనాథ్ ఆలయాన్ని తెరవబోతున్నారు ఆలయాధికారులు. కేదార్నాథ్ యాత్రకు పోయే భక్తుల కోసం సోన్ ప్రయాగ్ కెంచి హెలికాప్టర్ సేవలను కూడా షురువు చేసిండ్రు ఆఫీసర్లు. ఇక 4 ధామ్ యాత్రకు వచ్చే భక్తులకు ఎసొంటి తిప్పలు కాకుండా అన్ని సౌలతులు చేసిండ్రు ఆఫీసర్లు. ఈ నడుమ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి చేయబట్టి కేంద్ర రాష్ట్ర సర్కార్లు కూడా బగ్గనే అలర్ట్ అయినాయి. పోలీసు భద్రతా బలగాలతోని బగ్గనే బందోబస్తు ఏర్పాటు చేసిండ్రట. ఇక ఎవరన్నా అనుమానం వచ్చినోళ్ళు గానత్తే ఎంబటే పోలీసులకు కంప్లైంట్ చేయాలని చెప్పుకొచ్చిండ్రు ఆఫీసర్లు. 4 ధామ్ యాత్ర అంటేనే ఎన్నో ఖర్చులు తిప్పలతోని కూడుకున్నది. ఇంకా మీదికెంచి ఇప్పుడు ఉగ్రదాడి భయం. జర యాత్రకు పోయేటోళ్ళందరూ పైలంగుండుండ్రి. మరి ఏమంటున్నాం? తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్ పథకం పెట్టిన కాన్ నుంచి దినం ఏదో ఒక జాగల కొత్త పంచాయతీ అవుతున్నదుల్లా. ఇగో గీమెవలో గాని చూడుండ్రి బస్సుల కండక్టర్ తోని ఇట్లా బైసు పెట్టుకుంటున్నదో. ఇవాళ నీ సంగతేందో చూస్తా అన్నట్టే వార్నింగ్ ఇచ్చింది. మరి కండక్టర్ మీదకెందుకు గింతగానం గరం అవుతున్నదని అనబోతున్నారు కదా. అసలు ముచ్చటేందో గావనే చెప్తున్నది ఇనుండ్రి. దిగుతూనే ఉన్నారు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఎక్కద్దు మీరు ఎక్కద్దు కూడా వెళ్ళిపోతూనే ఉన్నారు. నా ముందర ముగ్గురు ఎక్కించుకుని నా పిల్లలు ఉన్నారు వెనకాల. నేను ఎక్కిన నా పిల్లలు ఎక్కలేకపోయారు. నా పిల్లలు ఎక్కకపోతే నేను దిగిపోతా కదా. పడ్డా కూడా తిడుతున్నారు, పడిపోయినాడు కింద అయినా కూడా తిడుతున్నారు ఎందుకు ఎక్కినావు అని. బస్సు ఎక్కనికి పట్నంలో ఉన్న ఉప్పల్ క్రాస్ రోడ్డు కాడ పిల్లగాన్లతోని వెయిటింగ్ ఎత్తున్నదట. ఇక బస్సు ఎక్కే లోపట్నే బస్సును ఆపకుండా పోనిచ్చిండట డ్రైవర్ అన్న. ఎంబటే పిల్లగాన్ల కోసం కిందికి దిగే వరకు జారి కింద పడ్డదట. ఇంకా మీదికెంచి రన్నింగ్ బస్సు ఎందుకు ఎక్కినవని ఉల్టా గీమెన్ తిట్టిండ్రట. బస్సును ఆపకపోవడే కాకుండా మీదికెంచి నాదే తప్పన్నట్టు తిడుతున్నారు. అసలు పబ్లిక్ పానాలంటే లెక్కలేదా మీకని కండక్టరు డ్రైవర్ అన్న మీదికి బగ్గనెగరమైంది గిట్లా. అయితే ఆడోళ్ళు లెక్కదని బస్సు ఆపకుంటేనే ఓనిచ్చిండ్రని గీమే. బస్సు ఆపినప్పుడు కాకుండా రన్నింగ్లున్నప్పుడు ఎక్కేపటికే జారి పడ్డదని కండక్టర్ అంటున్నారు. దీంట్లో ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో తెలియదు గాని గీ ఫ్రీ బస్ పథకం చేయబట్టి మాత్రం లేని తిప్పలు మోపైతున్నాయని అంటున్నారు గీ ముచ్చట చూసిన జనాలు. ఐకేపీ సెంటర్లల్లా వడ్లు కాంట ఎత్తలేరని రోడ్డెక్కి ధర్నా చేసిండ్రు రైతులు. సూర్యాపేట మండలం రాజ్నాయక్ తండాలున్న రైతులు ఆడున్న ఐకేపీ సెంటర్లకు వడ్లు తీసుకొచ్చిండ్రట. ఇక కళ్ళల్లుంటే అకాల వర్షాలు ఏయబట్టి నష్టపోతామని వడ్లను ఐకేపీ సెంటర్లకు పోసుకత్తే లారీలు అత్తలేవనే పేరు మీద కాంటాలు ఏత్తలేరట ఆడున్న ఆఫీసర్లు. ఏమన్నంటే 5 రోజులకు ఒక లారీ అత్తది, గది వచ్చినప్పుడే వడ్లు కాంటాలు వేసి లోడి ఎత్తమని చెప్తున్నారట. అగో గట్లెట్లుంటది? ఒక్క లారీ కోసం 5 రోజులు గీన్నే వెయిటింగ్ చేయాలనా? అసలే కాలం ఎట్లనో ఎత్తున్నది. వానో వరపు వచ్చనంటే ఉన్న వడ్లన్నీ చెయ్యికి రాకుండా పోతాయి. గిట్లయితే మా బతుకులన్నీ ఆగమైతాయి. ఎంబటే వడ్లను కాంటకేసుకపోవాలని డిమాండ్ చేసుకుంటా రోడ్డు మీద ధర్నాకు దిగిండ్రిట్లా. 6 కాలం కష్టపడి పండించిన పంటను కండ్ల ముంగట్నే నీళ్ల పాలు వేసుకుంటే ఎంత బాధ అనిపిత్తదుల్లా రైతులకు. గందుకే వడ్లు కొనాలని గిట్ల నిరసనలు చేస్తున్నారు గాని లారీలు లేవని ఐకేపీ సెంటర్ల కాడున్న వడ్లు కాంట ఎత్తలేరట శానా జాగల్లా. వడ్ల కాంటాల కోసం రైతులు పాపం రాత్రిలు కూడా రోడ్ల మీదనే జాగారాలు ఎత్తున్నారు. లారీలను ఎక్కువ తెప్పించి మా వడ్లను కాంటాలేసుకొని పోవాలని సర్కారోళ్లను డిమాండ్ చేసిండ్రు రైతులు. ఇక మరి రోడ్డెక్కిన రైతన్నల పరిస్థితి యూసైన సర్కారోళ్ళు మారతారో లేదో మరి చూడాలే. ఇక పబ్లిక్ ఇంకా తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన ఎట్లున్నాయిల్లా మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు.
మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండునే హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.